హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎండుమిర్చితో చింతకాయ రోటి పచ్చడి. పచ్చిమిర్చి చేస్తారు గదా! ఒకసారి ఎండుమిర్చితో ఇలా ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, ఓ 2, 3 స్పూన్ల పల్లీలు వేసుకొని, మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిపోయినాయి గదా! ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్‌లో ఒక టీ స్పూన్ కొంచెం సరిపోతది ఆయిలు, ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినపప్పు వేసుకొని మంచిగా సిమ్‌లోనే పెట్టుకొని ఫ్రై జేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై జేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై జేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయినాయి గదా! ఇవి గూడా. ఇలా ఫ్రై అయితే సరిపోతది. ఇవి గూడా ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఈ ప్లేట్ పక్కన బెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లో ఆయిల్ ఏం అవసరం లేదు. ముందు ఉన్న ఆయిల్ సరిపోతది. ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఎండుమిర్చి గూడా మంటని సిమ్‌లో బెట్టుకొని మంచి కలరొచ్చేంత వరకు ఫ్రై జేసుకోవాలి. కొంచెం ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకుంటే బావుంటది టేస్ట్. ఇవి 2 మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై జేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి. పచ్చిమిర్చి, చింతకాయ తొక్కుతో పచ్చడి జేస్తాం గదా! అలానే ఇది ఎండు మిరపకాయలతో జేసుకుంటాము. బావుంటది టేస్ట్. ఒకసారి ట్రై జేయండి. ఎండుమిర్చి గూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇవి ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇవి కొంచెం చల్లగా అవ్వాలి. ముందుగా మనం ఫ్రై జేసుకున్న పల్లీలు, శనగపప్పు, మినపప్పు అవి ఉన్నాయి గదా! మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో వేసుకొని ఒకసారి వీటిని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ అయిపోయింది. ఇందులోనే మనం ముందుగా ఫ్రై జేసుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులోనే మనకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాం గదా! ఇది చింతకాయ తొక్కండి. మనం ఆవకాయ, పండుమిర్చి అలా నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటాం గదా! అలానే ఇది గూడా పెట్టుకుంటారు. ఈ చింతకాయ తొక్కు మనకు రుచికి సరిపడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాం గదా! ఇందులోనే కొంచెం వాటరేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాం గదా! అయిపోయిందండి మన రోటి పచ్చడి. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. ఇందులోనే మనము ఉల్లిపాయ ముక్కలు మాత్రం పక్కా వేసుకోవాలండి. ఖచ్చితంగా వేసుకుంటేనే టేస్ట్ బావుంటది. మన ఎంతో రుచికరమైన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.